అందరికీ నమస్కారం. ఇవాళ రోజున మనం తరచుగా కొన్ని ప్రశ్నలను విని దానికి సమాధానం చెప్పలేక గొడవలు పడేటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్కి ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్పాలి అనేటువంటి టాపిక్ మీద మాట్లాడుకొనబోతున్నాం. ముందుగా మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ఈ యొక్క ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఉండేటువంటి ఎన్నో ఎక్సైటింగ్ కంటెంట్స్ని, ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని మా ఛానల్ ద్వారా చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది. వాటినన్నింటినీ కూడా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సరే, ఇక మనకి తరచుగా వినిపించేటువంటి కొన్ని ప్రశ్నలు. సనాతన ధర్మం అనేటువంటిది ఎప్పుడు హింసను ప్రోత్సహిస్తుందా? మీ దేవీ దేవతల చిత్రపటాలను కానీ, విగ్రహాలను కానీ, మరి ఏ ఇతరమైనటువంటి విషయాల్లో కానీ చూస్తే ఎప్పుడు చూసినా ఆయుధాలు పట్టుకునే ఉంటారు. అంటే ఆ ఆయుధాలతోటి హింసను సృష్టించమని ప్రోత్సహిస్తున్నారా? సనాతన ధర్మానికి ప్రామాణికమైనటువంటి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు హత్యాకాండను బోధించాడా? భగవద్గీత ద్వారా తన సొంత వ్యక్తులనే చంపుకోమని అర్జునుడికి ప్రబోధించాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకి చాలామంది నాస్తికులు, ఇతర మతస్థులు, ఇతర నమ్మకాల వారు, వేరే ధర్మాల వారు అడుగుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఎంతో మహనీయులైతే కానీ దానికి సమాధానాలు చెప్పలేరు. మనబోసి చిన్న తరగతి వాళ్ళు దానికి ఏం చెప్పాలో అర్థం కాక గొడవలు పడిపోతూ ఉంటారు. దానికి సరైన సమాధానాలు ఏమిటో చెప్పేటువంటి ప్రయత్నమే మన ఈ ఢమరుఖజ్వని. సరే, ముందుగా ఆయుధాలని ధరించే ఎందుకు కనిపిస్తూ ఉంటారు మన దేవీ దేవతలు? అంటే ఇప్పుడు మీరు ఒక స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్లో లెక్చరరో లేకుంటే టీచరో బెత్తం, అదే కర్రను పట్టుకొని వస్తూ ఉంటాడు. అంటే అది పట్టుకొని ప్రతి ఒక్కడిని బాదుకుంటూ వెళ్ళిపోతాడేనా? కాదు కదా. ఆ బెత్తాన్ని చూపించి క్రమశిక్షణలో కొంతమంది పిల్లల్ని ఉంచడానికి పనికొస్తుందని తీసుకొని వస్తాడు. అదేవిధంగా కొంతమంది పిల్లలు ఆ టీచర్ చేతిలో ఉండేటువంటి ఆ బెత్తాన్ని ఆధారంగా చేసుకొని ఇవాళ మన క్లాస్కి ఎవరు కూడా అడ్డంకులు కలిగించలేరు, ఎందుకంటే సార్ దగ్గర ఆ బెత్తం ఉంది, ఎవరైనా అడ్డంకు కలిగిస్తే ఆయన కొడతాడు అనేటువంటి ధైర్యంతో చాలా కాన్ఫిడెంట్గా క్లాసెస్ అటెండ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆఫీసులకు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ కానీ, పోలీసులు కానీ, ఇలాంటి వాళ్ళంతా ఆయుధాలని చేతుల్లో పట్టుకొని ఉండడం మనకి ఒక క్రమశిక్షణ అనేటువంటిది నేర్పించడానికి, బయట వాడి దగ్గర నుండి ఏదైనా ఆపద వస్తే దాంట్లో నుండి రక్షించడానికి, అంతేగాని వాళ్ళు హింస చేయడానికి, హింసించడానికి అని కాదు. అందుకే ఈ ఆయుధాలు ధరించినటువంటి దేవీ దేవతల చిత్రపటాలు కానీ, మిగతా విగ్రహాలు కానీ ఉన్నాయంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, అవి చూసి మన దృష్టిని మరల్చకుండా భయంతో భక్తిగా వారి ముందు నిలబడి చాలా ధ్యాసతోటి ధ్యానించుకోగలుగుతాం. ఇది మొదటిది. రెండవది, రామదాసు లాంటి మహాభక్తులు అంటూ ఉంటారు, భగవంతుడు తన చక్రధారి అయి పక్కనే ఉండగా తక్కువేమి మనకు, రాముడు ఒక్కడుండు వరకు అనేటువంటి సంకీర్తన వినే ఉంటారు. అంటే సాక్షాత్ భగవంతుడు ఆయుధధారి అయి నా పక్కనుంటే నాకు ఇంకేంటి తక్కువ, నేను ఏదైనా సాధించగలను అనేటువంటి ఆ ఉత్సాహం, కాన్ఫిడెన్స్ అనేటువంటిది రావడానికి కారణమవుతుంది. ఆ ఉద్దేశాలతోటి ఆర్టిస్టులు కానీ, మన పెద్దవాళ్ళు కానీ ఈ దేవీ దేవతల చిత్రపటాలు అనేటువంటివి ఆయుధాలతో రూపొందించారు. కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు మన కోసం మనం నిర్మించుకున్నటువంటి రూపాలవి.
నిజానికి చెప్పాలంటే మన దృష్టి, మన లక్ష్యం ఏ విధంగా ఉందో దానికి తగ్గట్టుగా ఆ భగవత్ స్వరూపాలు కూడా మారుతూ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చిదంబరానికి వెళ్ళారనుకోండి, ఏ ఆయుధము ఉండదు, నటరాజు నాట్య భంగిమలో కనిపిస్తాడు. అంటే అక్కడ ఏ ఆయుధం లేదు, అక్కడ ముఖ్య కారణము అతని యొక్క నాట్యము. ఆ నాట్యాన్ని చూపించేటువంటి భంగిమే నటరాజస్వామి. అదేవిధంగా అరుణాచలానికి వెళ్ళారనుకోండి, అక్కడ దక్షిణామూర్తి దర్శనమిస్తాడు. దక్షిణామూర్తి చిన్ముద్రను పెట్టుకుని ఉంటాడు, ఏ ఆయుధము ఉండదు. ఒక చేతిలో పుస్తకం ఏదో ఉంటుంది, ఇంకో చేతిలో అగ్నిని ధరించి ఉంటాడు. ఒక చేతితో చిన్ముద్రను చూపిస్తూ కింద ఒక బాలుడిని తొక్కుతూ ఉంటాడు, అంటే రాక్షసుడిని తొక్కుతూ ఉంటాడు. ఇలా ఒక్కొక్క కారణం, జ్ఞానం కావాలంటే దక్షిణామూర్తి ఆ విధంగా ఉంటాడు, అంటే శివుడు. అదే శివుడు మీకు కళ కావాలి అంటే నటరాజులాగా నాట్య రూపాన్ని ధరించుకొని ఉంటాడు. ఇలా ఒక్కొక్క అనుభూతిని బట్టి, ఒక్కొక్క లక్ష్యాలను బట్టి దేవతా ప్రతిమలు కానీ, దేవతా మూర్తులు కానీ, పటాలు కానీ నిర్మించుకోబడ్డాయి. ధ్యానం చేసేటప్పుడు ధ్యానముద్రలో ఉండేటువంటి ఈశ్వరుడి పటము, కృష్ణుడి పటము, ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. రకరకాల భంగిమల్లో భగవంతుడిని మనం చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయుధం ధరించాడు కాబట్టి హింసను ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటిది తప్పు. ఆయుధం ధరించి హింస జరగకుండా ఆపుతూ ఉన్నాడు. అదే ఆయన ఆయుధాన్ని ధరించకుండా నార్మల్గా ఉన్నాడంటే మనలాంటి వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. అదే హింస. ఆ హింస జరగద్దు అంటే ఆయన ఆయుధాన్ని పెట్టాలి. అందుకే భగవంతుని ప్రతిమల్లో మనకు ఆయుధాలు అనేవి దర్శనమిస్తూ ఉంటాయి. మళ్ళీ సరిగ్గా సనాతన ధర్మాన్ని అర్థం చేసుకుంటే ఆ ఆయుధాలకు కూడా వ్యక్తులలానే పూజలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సుదర్శన చక్రం, సుదర్శన హోమం చేస్తారు. సాధారణంగా దేవీ దేవతలకు ఏ విధంగా అయితే పూజలు చేస్తారో అలా చక్ర స్నానం అంటూ దానికి అభిషేకం చేస్తారు. నదుల్లో, తీర్థాల్లో దాన్ని ముంచుతూ ఉంటారు. ఇలా శంఖం మీద కానీ, గద గురించి కానీ, ఇలా వీటికన్నిటికీ వ్యక్తులలాగా ప్రాధాన్యత అనేటువంటిది ఇచ్చారు. కాబట్టి అవి హింసకు ఎంత మాత్రము కూడా తోడ్పడదు, హింసకి ఏమాత్రము కూడా కారణం కాదు. ఇవన్నీ జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి ఒక సాధనాలు, అంతేగాని ఆయుధాలు కానే కాదు. ఇంకా రెండవ ప్రశ్న, ఇది పెద్ద పెద్ద దేశాల్లో వీటి మీద వాదనలు జరిగాయి. భగవద్గీతని వాళ్ళు బ్యాన్ చేయడానికి కూడా కారణమైంది. భగవద్గీత అనేటువంటిది ఒక హత్యాకాండను ప్రబోధిస్తుంది. సొంత బంధువర్గాన్ని చంపుకోమని అర్జునుడికి కృష్ణుడు ప్రబోధిస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ అదే నిజమైతే అటువంటి వారిని మనం దేవుడిగా పూజిస్తున్నామా అంటూ చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దాని గురించి సమాధానం వినండి. నిజానికి భగవద్గీత అనేటువంటిది హత్యకాండ కాదు. భగవద్గీత అనేటువంటిది కర్మకాండ, జ్ఞానకాండ, భక్తికాండ. ఇప్పుడు అర్జునుడు వచ్చి బావా, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు యుద్ధం చేయాలనిపించట్లేదు. వాళ్ళంతా నన్ను చంపేసినా సరే నేను మాత్రం ఆయుధాలని పట్టుకోను, ఇలానే చచ్చిపోతాను. వాళ్ళ నెత్తుటి కూటుతోటి జీవించేటువంటి రాజ్యం నాకు అవసరమా అని అడిగితే సింపుల్గా కృష్ణుడు, ఇది నీ ధర్మం, క్షత్రియ ధర్మం, పద యుద్ధం చేయి. నువ్వు యుద్ధం చేయకపోతే అందరూ నిన్ను పిరికివాడిలా చూస్తాడు కానీ వీరుడిగా చూడవు అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మోక్ష సప్తశతి అయినటువంటి భగవద్గీత, అంటే 700 శ్లోకాలు కలిగినటువంటి ఆ గొప్ప గ్రంథాన్ని బోధించాడు. అరగంట పాటు ఆ రణరంగంలో జ్ఞాన బోధ చేశాడు, విశ్వరూప ప్రదర్శన చేశాడు. ఇవన్నీ చేస్తే ఇది పోయి హత్యకాండ ఎలా అవుతుంది? దాని ద్వారా హింస అనేటువంటిది ఎక్కడ ప్రబోధించాడు? మనిషి జీవితంలో ఈ జ్ఞాన, భక్తి, కర్మ, వైరాగ్యాలు అనేటువంటివి తెలుసుకోగలిగితే
అసలు తను ఏది చేయట్లేదు, ఇదంతా విధి జరిపిస్తున్నటువంటి ఒక వింత నాటకం అనేటువంటి విషయాలన్నీ తెలుసుకోగలుగుతాడు. ఆ విషయాల్ని చాలా చక్కగా అద్భుతంగా కూర్పుతోటి ఆ కృష్ణ పరమాత్ముడు నేర్పించినటువంటి ఒక గొప్ప జ్ఞానం ఈ భగవద్గీత అంటే. నిజంగా కృష్ణుడు అనేటువంటి వాడు హింసనే ప్రబోధించాలి అనుకుని ఉంటే నిండు సభలో కురు వృద్ధులు, కౌరవులు, పాండవులు, సామంతులు, అజర్షులు, బ్రహ్మర్షులు వీళ్ళందరి మధ్యలో ఒక ఆడదాన్ని నిశ్చేష్టురాలై నిలబెట్టి దివస్త్రులాల్ని చేస్తూ ఉంటే ప్రత్యక్షమై తన సోదరి మానాన్ని, వారి యొక్క అత్తగారింటి గౌరవాన్ని కాపాడాడు తప్పితే అక్కడ ఏ ఒక్కడిని కూడా సంహరించలేదు. కారణం ధర్మస్థాపన అనేటువంటిది అహింసతోటే మొదలవుతుంది. అది ఎప్పుడైతే అహింసను కూడా దాటుకొని వెళ్తుందో అప్పుడే హింస అనేటువంటిది వస్తుంది. అందుకే మనకి అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ అంటూ ఒక నానుడు అనేటువంటిది వచ్చింది. ఎప్పటికైనా అహింసతోటే దేన్నైనా సాధించడానికి ప్రయత్నించు, అది కాని పక్షంలో హింసకు కూడా వెనకాడకు అనేటువంటి మాటని చెప్పడం జరిగింది. కాబట్టి కృష్ణుడు హింసను ప్రబోధించలేదు, కృష్ణుడు ప్రబోధించినటువంటిది జ్ఞానం. ఇది మన సనాతన ధర్మంలోని దేవీ దేవతల గొప్పదనం. వారి యొక్క సంతతి అయినటువంటి మనం దీన్ని నిరంతరం రక్షించుకుంటూ ఎటువంటి చెడు ప్రశ్నలు, చెడు ఆలోచనలు దీని మీద మనలో మనకే కలిగినా బయట వారి వల్ల కలిగినా కూడా ఇటువంటి సమాధానాలతోటి నోర్లు మూయించాలి. జై హింద్.